రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందించి తన దాతృత్వాన్ని చాటుకున్న బొంతాపల్లి విద్యాసాగర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హాజరయ్యారు. రుద్రారం, చందనవెల్లి, హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 500 మంది విద్యార్థులకు అందించారు. ఈ నేపథ్యంలో కల్వ సుజాత మాట్లాడుతూ ఇలాంటి దాతలు ముందుకొచ్చి ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంత్ మహేందర్ రెడ్డి, కోలాన్ ప్రభాకర్ రెడ్డి, బొంతపల్లి వీరయ్య, బొంతపల్లి వీరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాస్ అయిపోయే సంవత్సరంలో ఆడపిల్లలతో పోటీ పడి నెక్స్ట్ మీరు కూడా మరి మీ వెనకాలే మాధవి మేడం ఉన్నారు. మా పిల్లలు ఎవరు ఫస్ట్ క్లాస్ టాపర్ గా పాస్ అయితే వాళ్ళకి మేము బహుమతి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని మేడం గారు ఎక్కడ ఉన్నారు. కూర్చున్న ఆడపిల్లలకే కాదు, ఎక్క కూర్చున్న బాయ్స్ కూడా టాపర్స్ గా నిలబడి ఈ మండలంకి కాదు నాన్న, రేపు పొద్దున మీరు 10th అయిపోయిన తర్వాత టాపర్స్ గా స్టేట్ లెవెల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేను టాపర్ గా నిలబడాను అని గర్వంగా చెప్పుకునే అవకాశం మీకు రావాలి అంటే మీరు శ్రద్ధతో చదువుకోవాలి. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మీకు కావాల్సిన యూనిఫామ్స్ ఇస్తుంది, మీకు కావాల్సిన పుస్తకాలు ఇస్తుంది. అరాకొర్ర ఏమైనా తక్కువ పడితే ఇలాంటి దాతలు కూడా ముందుకొచ్చి మీకు సహాయం అందిస్తున్నారు. షాబాద్ మండలంలో హైదరాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దాత అయినటువంటి విద్యాసాగర్ గారు ఇక్కడ ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా వారు కూడా ప్రతిసారి ఏదో రకంగా దాతగా ముందుకు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించడం కాదు, ఇంతమంది విద్యార్థుల మధ్యలో మనం కూడా పాలు పంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకోటి ముఖ్య విషయం చెప్పాలంటే, ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది పైకి వచ్చి ఎన్నో మేధావంతులయ్యి ఎన్నో చోట మనం మొన్న చూసినాము. 2-3 ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాప్ ర్యాంకులలో నిలబడి, స్టేట్ టాప్ ర్యాంకులలో నిలబడి ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా గర్వకారణంగా ఉన్నారు. అలాంటి గర్వకారణం కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలన్నింటిలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు అన్ని విధాల క్రమశిక్షణతో చదువుకొని పైకి రావాలని, వారు కూడా రేపు పొద్దున భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలి ఈ పాఠశాలల నుంచి అని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల అండగా ఉంటాము. అన్ని సౌకర్యాల్ని మరి ఏదైతే ప్రతి మండలంలో కూడా ఒక మంచి విద్యా సంస్థల్ని నిర్మిస్తామని మొన్న ఎన్నికలకు ముందు చెప్పారు, అదే కూడా మేము కూడా అన్ని విధాల మేము ముందుకు వస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా ఇక్కడికి ఏది అవసరం ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను.